రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు వందనాలు. మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రం. ఆ సర్వోన్నతుడు దిగి వచ్చి ఒక నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించి మరొక వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగుతామండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమును ఈరోజు వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రికలో ఈ 12వ అధ్యాయంలో చదవబడిన వాక్యం ద్వారా పౌలు సెలవిస్తున్న మాట. అందుకు నా కృప నీకు చాలును మొదటి మాట. ఆ తర్వాత బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అని అంటున్నాడు. అంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో ఆయన చెప్తున్నటువంటి మాట. నీ కృప నాకు చాలును, నా బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అని దేవుడు మాట్లాడిన మాటను ఈ సంఘముతో పంచుకుంటూ ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడండి పౌలు. ఆయన సెలవిస్తూ ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈ 12వ అధ్యాయంలో చాలా చక్కటి వాక్యాలు ఉంటుందండి. అంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా ఆయన కట్టినన్ని సంఘాలు, ఆయన పిలుపు, ఆయన దేవుని ప్రకటించిన విధానమునకు రక్షించబడిన వారు ఇంకొకరు ప్రాముఖ్యముగా లేరండి. అంత గొప్పగా అన్ని సంఘాలను కట్టి ఎక్కడ కూడా అతిశయపడకుండా పౌలును చూసి చాలా నేర్చుకోవాలండి ఈరోజు. ఎందుకంటే కొన్ని అద్భుతాలు జరగగానే, చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వగానే, లేక పిలిచి ఏదైనా ఒకటి చెప్పగానే రెచ్చిపోయి మనల్ని మనం హెచ్చించుకుంటూ అసలు ఏసే లేడు, ఆయన పిలిచి బాధ్యత అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత నేనే యాక్షన్లోకి దిగానని అన్నట్టు చాలా చేస్తామండి మనం. కానీ ఎవరైతే తగ్గించుకొని ఆ దేవుని మహిమపరుస్తారో అప్పుడు మాత్రమే ఆ గొప్ప కార్యాలు మన పట్ల నెరవేర్చబడతాయి. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయంతును. నా విషయమైతే నా బలహీనత ఎందే కాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును. కనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను అని. తర్వాత నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా పోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని ఈ పౌలు సంఘముతో చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట కదండి. ఈ పౌలు ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందండి కదా. ఈరోజు ఒక చిన్నపాటి కార్యం జరగగానే, ఒక చిన్నది దేవుని ముందు ఒప్పుకొని ఒక గొప్ప కార్యం ఆయన మహిమపరచడానికి ఒక బాధ్యతగా ఎంచుకున్నప్పుడు దాన్ని 10 సార్లు చెప్పని అవసరం లేదండి. నిజంగా నువ్వు నీతిగల మనుషుడు అయితే
నీతి గలవాడవైతే, నీతి గలదానివైతే, ఈ దేవుడి ద్వారా ఎన్నుకోబడి నీకు ఇచ్చిన కార్యం అయితే నువ్వు ఎక్కడ కూడా సోలిపోని అవసరం లేదు. నిన్ను బయటికి తీసుకొచ్చి అనేకులలో హెచ్చించడం దేవుడి పని అయింది. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నేను ఏ విషయంలో కూడా హెచ్చింపబడిన వాడను కాను. అందుకు నేను ప్రతి విషయంలో దేవా, నేను నీలో హెచ్చింపబడకుండా నాలో ఏదైనా ఒకటి కలుగజేయి ప్రభా, నేను ఎప్పుడు కూడా ఉండొద్దయ్యా ఆ విధంగా అంటే ఆయనకు వచ్చిన దాన్ని బట్టి నా శరీరంలో ఒక ముళ్ళును నాకు కలుగజేసి ఉన్నాడు అని చెప్పి అది వదిలించుకోవాలని ఆయన నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు అప్పుడు చెప్తున్న మాటని ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చిన మాట. పౌలు తన దగ్గర ఉన్న బలహీనత తొలగించుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఈ ప్రార్థన చేసినందుకు కాదండి దేవుడు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చింది. అంతకుముందు అన్ని విషయాలలో ఒక్క దేవుని తప్ప ప్రతి విషయంలో తాను తగ్గించుకోవడాన్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడుతూ ఇస్తున్న వాక్యమై ఉంది. అదే అందుకు నా కృప నీకు చాలును. దేవాది దేవుడు పౌలుకు జవాబిస్తూ మాట్లాడుతున్న మాట, చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నీకు బలహీనత ఉందా? అప్పుడు దేవుని శక్తి పరిపూర్ణముగా నీ మీదికి దిగి వస్తుందని దేవాది దేవుడు పౌలును బలపరుస్తూ చెప్తున్నాడు. ఆ తర్వాత విశేషముగా నా మీద కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎప్పుడు అతిశయపడుతున్నాడండి? బలహీనతల యందు అతిశయపడుతున్నాడు. అందుకే అంత గొప్పగా దేవుడి చేత ప్రేమించబడ్డ వ్యక్తిగా నిలబడ్డాడు. ఈరోజు నమ్మి దేవుడు నీకు ఏదైనా పని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు, కానీ నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? పౌలులాగా తగ్గించుకునే స్థితిలో ఉన్నావా? ఏ స్థితికైనా నా దేవుడు నన్ను కనపరచువాడై ఉన్నాడని నమ్మగలిగిన స్థితిలో ఉన్నావా? ఈరోజు నేను నా కుటుంబం కొరకు పరుగులు పెడుతున్నంతగా విచ్చలవిడిగా తిరుగుతున్నట్లుగా కాక దేవుడి కొరకు ఉపయోగపడే విధముగా ఆయన ముందు నమ్మకంగా ఉంటానని చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకుంటే ఈ అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత చక్కగా తాను తగ్గించుకొని ఆ దేవాది దేవునిలా ఆయన మొరపెట్టాడండి. అప్పుడు దేవుడు అతనికి జవాబిచ్చాడా లేదా? నా కృప నీకు చాలు. అందుకు ఆయన నా కృప నీకు చాలు అన్నాడు. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది అని ఆ దేవాది దేవుడు సృష్టికర్త జవాబిచ్చాడండి పౌలుకు. ఇంతకు మించి కావాల్సిన తనైతే ఏముంది? ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకండి, ఏ విషయంలో కూడా కృంగిపోకండి. మీ బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమగునట్లు నిన్ను ఆయన కృప నిమిత్తముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నువ్వు పడుతున్న బాధలు చూసి, నువ్వు కృంగుతున్న నీ కృంగుబాటుతనములు చూసి, నీ బలహీనతలను బట్టి, దేవుడు నీ కష్టమును నష్టమును బట్టి, నీ లేమిని కరువును బట్టి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. పౌలులాగా నువ్వు సాక్ష్యం చెప్పగలవా? పౌలులాగా దేవుడి కొరకు నిలబడగలవా? అప్పుడే నా కృప నీకు చాలును, నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు సెలవిస్తున్న ఈ వాక్య ప్రకారం ఆయన మహిమపడతాం. ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వాదంలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. చక్కటి వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడాడు. నా తండ్రి, పరిశుద్ధులైన పౌలు ప్రభ కొరింథీ సంఘముతో మాట్లాడుతూ సెలవించిన మాట, అందుకు దేవా నువ్వు పౌలుతో మాట్లాడిన మాట ఈరోజు మాతో కూడా మాట్లాడి మాకు వాగ్దానంగా ఇచ్చావు. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నువ్వు సెలవించావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అవునయ్యా, ఈరోజు ఏ స్థితిని బట్టి ప్రభ అయ్యా ఇదిగో తను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు తండ్రి, ఎన్నిసార్లు మొరపెట్టినా దీవెన చూడలేకపోతున్నామయ్యా అని మునిగిపోతున్నాము. అందును బట్టి నీ జవాబుని ఈరోజు పౌలుకి ఇచ్చిన జవాబుని ఈరోజు మాకు ఇచ్చారు తండ్రి. కానీ ఆ ఆశీర్వాదంలో మేము అందుకొని నేను మహిమపరచాలంటే పౌలు వలె ప్రతి విషయంలో తగ్గించుకోవాలయ్యా, ప్రతి విషయంలో తగ్గించుకోవాలి తండ్రి. అయ్యా, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని సెలవించినట్టుగా ఆ విస్తారమైన పదాలను నాయన వాక్యాలను ఉపయోగించి మేము ప్రార్థనలు చేస్తున్నామేమో మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి. నాయ తండ్రి, అటువంటి నాయన స్థితిని మా నుంచి తొలగించి నిన్ను హెచ్చించే భాగ్యంలో మాకు దయచేయండి. భారంతో నేను మహిమపరిచే త్రోవలలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది. సహాయం అడుగుతున్నాము తండ్రి. మీకే వందనాలు.
ప్రభా అయినా దైవజనులను స్వార్థికులను సేవకులను మీరు ఆశీర్వదించండి. వారి మందిరాలను వారి పరిచర్యలను మీరు దీవించండి. సార్వత్రిక సంఘాలన్నీ కూడా యేసు నామమున నీ మహిమతో నింపబడి నిన్ను కనపరచును గాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నా యేసయ్యా. నా దేవ, ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి శాంతి భద్రతలను మీరు అనుగ్రహించి సమాధానంతో నింపుదురు గాక. దేవానికి వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, వృద్ధులైన వారు, చిన్నపిల్లలు ఎండ తాకిడికి, భారానికి, వేడికి తట్టుకోలేకుండా అనేక మంది కృంగిపోతుండగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్న నీ హస్తము ఈనాడు ప్రభ ఎండ వలన సోలిపోతున్న ప్రతి వారికి మేఘస్తంభంగా ఉండి కాపాడును గాక. యేసయ్యా నీకు వందనాలు. వివాహం కాని వారు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి జీవితాలలో ప్రభ వివాహ ఘట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి మీ మహిమతో వారిని తిరిగి ఇంకా నూతనమైన వ్యక్తులతో జతపరచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా, అయ్యా గర్భఫలము లేకుండా ఎవరైతే సోలిపోయి ఉన్నారో వారికి అందరికీ యేసు నామమున సంతాన భాగ్యము కలుగును గాక. యేసయ్యా నీకే వందనాలు. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేకుండా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉన్నాయో, నాయన భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదో ఆ కుటుంబాలలోనికి మీరు దిగి వచ్చి ఆశీర్వదించమని, సమాధానం ఇచ్చి మీరు లేవనెత్తుకొనమని ప్రార్థిస్తూ, ఇప్పుడు ఉన్న మా అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా కూడా యేసు నామమున మీ యొక్క ఆశీర్వాదంగా మేమందరం అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మంచి వాక్యంతో మాట్లాడాడు కదా ఈరోజు పౌలు ద్వారా మనల్ని. ఈ వాక్యం దేవుడు నా కొరకు ఇచ్చాడు, నేను ఇంకా తగ్గించుకోవాలని ఎవరైతే ప్రయాసపడుతున్నారో అటు వారి ఈ వాక్యం నాకే కాదు ఇతరులకు కూడా ఉంటే బాగుంటుందన్న ఆలోచన మీ మనసులోకి వస్తే దయచేసి ఈ వాక్యాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, మీ కుటుంబీకులకు షేర్ చేయమని కూడా అడుగుతున్నాను. ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకుల దాకా ఈ వాక్యం వెళ్ళడానికి మీ వంతుగా మీరు కూడా దేవుడి దీవెనలను పొందుకొని కృషి చేయమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి